14, 19లోనూ పట్టించుకోవాలి, 19, 24లోనూ పట్టించుకోవాలి. అంతకుముందు ఏమనేవాడు, అన్నా మనం కనుక అట్లా ఒకళ్ళని తీసుకొచ్చి నీది బాధ్యత అని చెప్తే కనుక మిగతా వాళ్ళు దూరం అయిపోతారు అన్నాడు 14, 19 గెలిచిన తర్వాత సెట్ చేసుకోవచ్చు కదా. సంస్థాగత నిర్మాణం లేకుండానే మనం 151 సాధించాం, తొక్క ఇదేం అవసరం అన్నాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు సంస్థాగత నిర్మాణం లేకపోతే అదే తెలుగుదేశం బయట చూడండి, చంద్రబాబు నాయుడు సంస్థాగత నిర్మాణాన్ని వాడినే రోడ్డు ఎక్కాడు. ఆయన రోడ్డు ఎక్కినప్పుడు ఉద్యమాలు చేయడానికి కానీ గ్రౌండ్ లెవెల్లో పని చేయడానికి కానీ ఓ నిర్మాణం ఉంది. ఇప్పుడు ఏందయ్యా అంటే ఎవడో ఎమ్మెల్యే అయితే లేదా ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి క్యాండిడేట్ అయితే అతని అనుచరులే పార్టీ, అతను వెళ్ళిపోతే అతనితో పాటు ఆ జనం వెళ్ళిపోతారు, పార్టీ మళ్ళీ ఇంకోటి తెచ్చుకుని కూర్చోబెట్టుకోవాలి. ఇది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్. కానీ ఒకటి పొలిటికల్ లీడర్లను కార్యకర్తలను మన ఏదో వల్లభనేని వంశీ వాళ్ళ అంచనా వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, నోటీసులు ఇచ్చారు అనేది ఒక పోసాన్నో లేదంటే ఒక రామ్ గోపాల్ వరంనో అరెస్ట్ చేసి అంటే దానివల్ల రాజకీయ లాభం ఏంటి? ఏదో ఎవరినో సంతృప్తిపరచడానికో లేదంటే గతంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలకే కక్ష తీర్చుకొని ఆనందం పొందడం తప్ప అంతకు మించి ఏముంటుంది, ప్రయోజనం ఏముంటుంది? ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత విపరీతంగా ఆగ్రహం తొలగినటువంటి తెలుగుదేశం కార్యకర్తల యొక్క మానసిక స్వాంతన చేకూర్చే చర్యలు అయ్యి, అదే బాబుని తిట్టిన వాళ్ళని లేదా వాళ్ళ కుటుంబాన్ని విమర్శించిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒకటి చేయాల్సిందే, అంటే మేము ఎవరిని వదలట్లేదు చూడండి, అది వాళ్ళంటాం కాదు, కార్యకర్తల ఒత్తిడి వాళ్ళ మీద అట్టుంది. అది మానసికంగా వాళ్ళని తృప్తిపరచబోతే ఇప్పుడు ఈ పాలసీలు